FET యాంప్లిఫైయర్స్ FET ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ అనేది ఒక సెమీకండక్టర్ డివైస్. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద్వారా కరెంట్ కంట్రోల్ చేయడంపై ఆధారపడి ఉంటుంది. బైపోలార్ ట్రాన్సిస్టర్ సర్క్యూట్లో FETని యాంప్లిఫైయర్గా ఉపయోగిస్తారు. ఇవి కాన్స్టెంట్ కరెంట్ అండ్ టెర్మినల్ వోల్టేజ్ లెవెల్స్ని ఆన్ స్టేట్లా ఉండేలా బయాస్ చేస్తుంది. ఈ FETలు 2 టైప్స్. అవి JFET, MOS FET. JFET అంటే జంక్షన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. MOS FET అంటే మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. FET వల్ల అడ్వాంటేజెస్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. నార్మల్ ట్రాన్సిస్టర్లో ఆపరేషన్ అనేది మెజారిటీ అండ్ మైనారిటీ క్యారియర్స్ వల్ల ఫ్లో డిసైడ్ చేయబడుతుంది. బట్ FETలో ఆపరేషన్ అనేది మెజారిటీ క్యారియర్స్ ఫ్లోని బేస్ చేసుకొని ఉంటుంది. అందుకే ట్రాన్సిస్టర్ని బైపోలార్ అని, FETని యూనిపోలార్ ట్రాన్సిస్టర్ అని అంటారు. FETలో ఇన్పుట్ అనేది PN జంక్షన్ రివర్స్ బయాస్ వల్ల జరుగుతుంది. FET అనేది బైపోలార్ ట్రాన్సిస్టర్ కన్నా లెస్ నాయిస్ని క్రియేట్ చేస్తుంది. జీరో డ్రైన్ కరెంట్ వద్ద ఆఫ్సెట్ వోల్టేజ్ లేకుండా చూస్తుంది. FETకి థర్మల్ స్టెబిలిటీ ఉంటుంది. FET యొక్క డిసడ్వాంటేజెస్ ఏమిటి అంటే నార్మల్ ట్రాన్సిస్టర్ కన్నా గెయిన్ బ్యాండ్ విడ్త్ తక్కువగా ఉంటుంది. జంక్షన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్లో 2 రకాలు ఉన్నాయి. అవి N ఛానల్ FET, P ఛానల్ FET. ఇవి అన్నీ కూడా 3 టెర్మినల్ డివైజెస్. అవి డ్రైన్ సోర్స్ అండ్ గేట్. డ్రైన్ కరెంట్ యొక్క పించ్ ఆఫ్ రీజన్ ID = IDSS of 1 - VGS by VP whole square. FETలో బయాసింగ్ అనేది ఎలానో ఇప్పుడు చూద్దాం. యాంప్లిఫైర్ల FET కూడా బయాసింగ్ చేస్తుంది. లీనియర్ యాంప్లిఫికేషన్లో Q పాయింట్ అనేది ఖచ్చితంగా సాచురేషన్ రీజన్లో ఉంటుంది. Q పాయింట్ అనేది AC పర్ఫార్మెన్స్ గెయిన్ వల్ల సెలెక్ట్ చేయబడుతుంది. వీటితో పాటు ఫ్రీక్వెన్సీ, రెస్పాన్స్, నాయిస్, పవర్, కరెంట్ అండ్ వోల్టేజ్ల మీద డిపెండ్ అయ్యి Q పాయింట్ సెలెక్ట్ చేయబడుతుంది. ఈ FETలో బయాసింగ్ 4 టైప్స్ జరుగుతుంది. అవి గేట్ బయాస్, సెల్ఫ్ బయాస్, వోల్టేజ్ డివైడర్ బయాస్, కరెంట్ సోర్స్ బయాస్. గేట్ బయాస్లో Q పాయింట్ని సెలెక్ట్ చేయడం ద్వారా సపరేట్ VGS సప్లైని యూజ్ చేస్తారు. ఈ విధంగా Q పాయింట్ని సెలెక్ట్ చేయడం చాలా వరస్ట్. ఎందుకంటే ఈ ప్రొసీజర్లో FET పారామీటర్స్లోని మినిమం అండ్ మ్యాక్సిమం వోల్టేజెస్ని మాత్రమే కన్సిడర్ చేస్తారు. సెల్ఫ్ బయాస్ ఇక్కడ కేవలం డ్రైన్ సప్లైని మాత్రమే యూజ్ చేస్తారు. గేట్ సప్లైని యూజ్ చేయరు. దీనివల్ల RS యొక్క వోల్టేజ్ యూజ్ చేయబడుతుంది. ఇది గేట్ యొక్క రివర్స్ వోల్టేజ్ని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. గేట్ సోర్స్ జంక్షన్ రివర్స్ బయాస్ అయితే RG నుండి నెగ్లిజిబుల్ కరెంట్ ఫ్లో అవుతుంది. గేట్ వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ వోల్టేజ్ అనేది 0. VG = 0. సోర్స్ టు గ్రౌండ్ వోల్టేజ్ అనేది డ్రైన్ కరెంట్ అండ్ సోర్స్ రెసిస్టెన్స్ యొక్క ప్రొడక్ట్కి సమానం. Vx = ID × RS. గేట్ సోర్స్ వోల్టేజ్ గేట్ వోల్టేజ్ అండ్ సోర్స్ వోల్టేజ్ డిఫరెన్స్ కి సమానం. VGS = VG - VS = 0 - ID RS. VGS = -ID RS. దీనికి మీనింగ్ ఏమిటంటే గేట్ సోర్స్ వోల్టేజ్ అనేది సోర్స్ రెసిస్టర్ యొక్క నెగిటివ్ వోల్టేజ్ కి సమానం. ID = -VGS / RS. వోల్టేజ్ డివైడర్ బయాస్ ఇది సింగిల్ పవర్ సప్లై మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇది బైపోలార్ ట్రాన్సిస్టర్లోని వోల్టేజ్ డివైడర్ లాగా ఉంటుంది. గేట్కి థెవెనిన్ వోల్టేజ్ VTH అప్లై చేస్తే VTH = R2/R1 + R2 VDD. RTH = R2/R1 / R1 + R2. గేట్ కరెంట్ నెగ్లిజిబుల్ అనుకుంటే VTH అనేది గేట్ టు గ్రౌండ్ DC వోల్టేజ్. VTH = VGS + VS. VS = VTH = VGS. ID = VTH - VGS / RS. So drain to ground DC voltage is VD = VDD - ID RD. కరెంట్ సోర్స్ బయాస్ దీని ఎయిమ్ డ్రైన్ కరెంట్ని ప్రొడ్యూస్ చేయడం. ఇందులో 2 పవర్ సప్లైని యూజ్ చేసి లేదంటే 1 పవర్ సప్లైని యూజ్ చేసి కరెంట్ సోర్స్ బయాస్ని చేస్తారు. యూజింగ్ 2 పవర్ సప్లై ID కాన్స్టెంట్గా ఉండడానికి కరెంట్ సోర్స్ బయాస్ని యూజ్ చేస్తారు. బైపోలార్ ట్రాన్సిస్టర్ ఎమిటర్ బయాస్ అయినప్పుడు కలెక్టర్ కరెంట్ IC = VEE - VBE / RE. ఎందుకంటే బైపోలార్ ట్రాన్సిస్టర్ కరెంట్ సోర్స్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇది డ్రైన్ కరెంట్కి ఈక్వల్గా బైపోలార్ కలెక్టర్ కరెంట్ వచ్చేలా ఫోర్స్ చేస్తుంది. ID = IC. యూజింగ్ 1 పవర్ సప్లై ఎప్పుడైతే పాజిటివ్ సప్లై ఒక్కటే అవైలబుల్గా ఉంటుందో అప్పుడు కాన్స్టెంట్ డ్రైన్ కరెంట్ వచ్చేలా సెటప్ చేస్తారు. ఈ కేసులో బైపోలార్ ట్రాన్సిస్టర్ డివైడర్ బయాస్డ్. ఇది స్టిఫ్ వోల్టేజ్ డివైడర్ అనుకుంటే బైపోలార్ ట్రాన్సిస్టర్లోని ఆల్ ఎమిటర్ అండ్ కలెక్టర్స్ కరెంట్స్ అనేవి కాన్స్టెంట్. ఈ ఫోర్సెస్ వల్ల FET డ్రైన్ కరెంట్ బైపోలార్ కలెక్టర్
కరెంట్కి ఈక్వల్గా ఉంటుంది. VTH ఈక్వల్ టు R2 VDD బై R1 ప్లస్ R2, IE ఈక్వల్ టు VTH మైనస్ VBE బై RE, IC ఈక్వల్ టు IS ఈక్వల్ టు ID ఈక్వల్ టు కాన్స్టెంట్. అదే FETని యాంప్లిఫైర్గా అయితే ఎప్పుడైతే స్మాల్ AC సిగ్నల్ గేట్కి టచ్ అయ్యిందో అప్పుడు గేట్ సోర్స్ వోల్టేజెస్లలో వేరియేషన్స్ వస్తాయి. ఇది సైనసాయిడల్ డ్రైన్ కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. AC కరెంట్ డ్రైన్ రెసిస్టర్ ద్వారా ఫ్లో అవుతుంది. అవుట్పుట్ వద్ద యాంప్లిఫైడ్ AC వోల్టేజ్ వస్తుంది. గేట్ సోర్స్ వోల్టేజ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మోర్ డ్రైన్ కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే డ్రైన్ వోల్టేజ్ డిక్రీజ్ అవుతుంది. AC అవుట్పుట్ వోల్టేజ్ Vout ఈక్వల్ టు మైనస్ GM VGS RD. నెగటివ్ సైన్ అంటే ఫేజ్ ఇన్వర్షన్, ఎందుకంటే AC సోర్స్ గేట్ సోర్స్ టెర్మినల్స్ మధ్య డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి ఉంటుంది. Therefore, AC input voltage equal Vin equal to VGS. Voltage gain AV equal to Vout by Vin equal to minus GM RD. ఇక్కడ AV అనేది అన్లోడెడ్ వోల్టేజ్ గెయిన్. సింప్లిఫైడ్ చేసిన యాంప్లిఫైర్ని తీసుకున్నట్లయితే ZN అనేది ఇన్పుట్ ఇంపిడెన్స్. లో ఫ్రీక్వెన్సీ వద్ద R1 ప్యారలల్ టు R2 ప్యారలల్ టు RGS లాగా ప్యారలల్ కాంబినేషన్ ఉంటుంది. RGS వెరీ లార్జ్ అయితే అది R1 అండ్ R2 యొక్క ప్యారలల్ కాంబినేషన్ Vin అనేది అవుట్పుట్ వోల్టేజ్ అండ్ RD అవుట్పుట్ ఇంపిడెన్స్. ఎందుకంటే నాన్ లీనియర్ ట్రాన్స్ కండక్టెన్స్ కరెంట్లో JFET లార్జ్ సిగ్నల్స్ని డిస్టార్ట్ చేస్తుంది. సైనసాయిడల్ ఇన్పుట్ వోల్టేజ్ తీసుకుంటే మనం నాన్ సైనసాయిడల్ అవుట్పుట్ కరెంట్ పొందుతాము. ఇక్కడ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఎలాంగేట్ చేస్తారు, నెగటివ్ సైకిల్ కంప్రెస్ అవుతుంది. ఈ విధమైన డిస్టార్షన్ని స్క్వేర్ లా డిస్టార్షన్ అంటారు, ఎందుకంటే ట్రాన్స్ కండక్టెన్స్ కర్వ్ అనేది పారాబోలిక్. ఈ డిస్టార్షన్ అనేది యాంప్లిఫైర్కి అన్డిజైరబుల్. దీనిని స్మాల్ సిగ్నల్గా చేయాలంటే ఒకటే మార్గం. ఈ కేసులో కర్వ్ అనేది లీనియర్ అవుతుంది. ఒక్కోసారి డిస్టార్షన్ని మినిమైజ్ చేయడానికి స్వాంపింగ్ రెసిస్టర్ని వాడతారు. సో సోర్స్ అనేది AC గ్రౌండ్గా ఎక్కువసేపు ఉండదు. RS ద్వారా డ్రైన్ కరెంట్ ప్రొడ్యూస్ అయితే సోర్స్ అండ్ గ్రౌండ్కి మధ్య AC వోల్టేజ్ ఉంటుంది. VGS ఈక్వల్ టు మైనస్ RD బై RS.